నమస్కారం ప్రజలారా. నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దాదాపు 51 లక్షల కోట్ల దగ్గరికి 50 లక్షల పైన 50 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా. 8 మంది దద్దమ్మలను గెలిపించి మనం పార్లమెంట్కి పంపిస్తే బీజేపీ నుంచి అధికారంలో ఉన్న దద్దమ్మలు 2 మంత్రులు ఒక్కొక్క రూపాయి తీసుకురానికి చేతగాలే. ఇవన్నీ అప్పుడు ఏం పీకిర్రు, ఎందుకు ఇస్తలేరు అడగడానికి చేతగాలే ఈ దద్దమ్మలు మళ్ళీ ఈరోజు షో దొబ్బుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన 8 మంది ఆడ గొంతెత్తి అరుస్తుంటే ఆడ కొడుకులు మైక్ ఇయ్యరు, ఇలా కొడుకులకు మైక్ ఇస్తే వీళ్ళు మాకు బిచ్చం వేయకుండా స్వామి మేము ఇట్లానే ఉంటాం, మా పైసలను మీరు దోచుకోబోర్రి, మేము ప్రజలను పిచ్చోళ్ళు చేసుకుంటా బతుకుతాం అన్నట్టు ఇలా ఫోజులు దొబ్బుతారు. ప్రజలరా నిన్న అంత బడ్జెట్ ప్రవేశపెడితే అందులో వాళ్ళకు ఉపయోగపడే రాష్ట్రాలకు ఎలక్షన్స్ బీహార్ లో ఉన్నాయి కాబట్టి బీహార్కి వాళ్ళ పొత్తుంది కాబట్టి బీహార్కి ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబుతో పొత్తుంది కాబట్టి దగ్గర 50,000 కోట్లు చంద్రబాబుకి ఇచ్చారు. ఆడ ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది కాబట్టి మాత్రమే 12 లక్షల వరకు ఫ్రీ ట్యాక్స్ చేసిర్రు. వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తారు, వాళ్ళకు సోయి దిమాక్ ఏం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ నిర్మలా సీతారామన్ గారికి నేను క్వశ్చన్ చేయదలుచుకోలేదు ఎందుకు తెలంగాణకి ఇవ్వలేదు అని. ఎందుకంటే ఆఫ్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనం చూసినాం మోడీ 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 అని పార్లమెంట్ లో బీజేపీ పేడ్ బ్యాచ్ ఎంపీస్ అందరూ అరుస్తున్నారంటే అక్కడ నిర్మలా సీతారామన్ గారికి ఏం సీన్ లేదు, ఏ డిసిషన్ తీసుకునేది ఉన్న మోడీనే అని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఓవరాల్ సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు, పాండిచేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాలలో కలిపి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే వాళ్ళ పొత్తు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆడ బడ్జెట్ ఇచ్చిర్రు. అంటే ఈ సన్నాసులకు దేశ బడ్జెట్, దేశ ప్రజల సొమ్ము వాళ్ళ పార్టీని బతికించుకోవడానికి మాత్రమే యూజ్ అయ్యేటట్టు దాన్ని వాడుకుంటున్నారు. ఈ సన్నాసులకు తెలియంది ఏంది, తెలంగాణ నుంచి పోయిన దాంట్లో 40% కూడా రిటర్న్ వస్తలేదు. అంటే 100 రూపాయలు పోతే మనం సెంట్రల్ గవర్నమెంట్ కి 100 రూపాయలు ఇస్తే వాళ్ళు మనకు 40 రూపాయలు కూడా ఇస్తలేరు రిటర్న్ లా. అదే దేనికి పనికిరాని దద్దమ్మ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 500 రూపాయలు ఇస్తుంది. ఈ రోజు తెలంగాణ దేశంలో ఫస్ట్ డెవలప్ స్టేట్ ఏదన్నా ఉంటది ఫ్యూచర్ లో అంటే తెలంగాణనే. దాన్ని కాకుండా అడ్డువర్తుల గుజరాత్ సన్నాసులకు ఎవరైనా సరే, ఈ గుజరాత్ సన్నాసుల మోచేది నీళ్ళు తాగుతున్న 8 మంది దద్దమ్మలకు ఒకటే చెప్తున్నాం, షాకర్ అయితే తెలంగాణకు పైసలు తీసుకురండి, లేదంటే రాజీనామా చేసి దుబ్బేయండి. తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం, మేము మీకు బిచ్చం వేస్తున్నాం, మీరు మాకు ఇచ్చేదేం లేదు. వేరే రాష్ట్రాలకు మేము బిచ్చం వేస్తున్నాం, అలాంటి మా తెలంగాణ రాష్ట్రానికి పైసలు లేని కింద మీద పడుతున్నారు సన్నాసులు. రేవంత్ రెడ్డి గారు 10 సార్లు పోయి అడిగారు, మా ప్రజలకి ఇది అవసరం అయ్యా స్వామి, మూసీ నది కోసం అవసరం, మెట్రో కోసం అవసరం, ప్రజలకు రుణమాఫీ కోసం అవసరం, దానికోసం దీనికోసం అని అడిగితే 1 రూపాయి ఇయ్యలేడు మిస్టర్ మోడీ. ఈ కింద దద్దమ్మలని సైలెంట్ గా కూర్చున్నాయి. ఈటల రాజేందర్, ఎంపీ గుండు అరవింద్ అండ్ రఘునందన్ రావు వీళ్ళు మొత్తవారి మాట్లాడుకుంటే ఒకరి కోసం ఒకళ్ళ బీజేపీ చీఫ్ గురించి, బీజేపీ ప్రెసిడెంట్ గురించి పోటీ పడుడికి శాతం అవుతుంది కానీ ఒక్కొరికి 1 రూపాయి ఎదురు శాత కాదు. ఆదిలాబాద్ ఎంపీ, మహబూబ్ నగర్ ఎంపీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ చేవెళ్ళ ఎంపీ ఇదంతా సోయి మాట ఇట్లా పబ్లిక్ లలో సోషల్ మీడియాలో పెట్టుకొని ఇట్లా సోయి లేకుండా మాట్లాడుకుంటే ఇది చేసుకుంటే ఇది చేయాలి. ఆమె ఏమో అంటది రేవంత్ రెడ్డికి ఎంపీ డీకే అరుణ, ఏమో 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 ఏం పీక్తో అని అంటది. నువ్వేం పీకిరు, ఏం పీకిరావు, ఏం పీకి ఎన్ని పైసలు తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి గారికి, ఏం పీక్తో చూద్దాం అన్నట్టు అన్నావు కదా. ఈరోజు నువ్వేం పీకిరావు, ఎంత తీసుకొచ్చినావు? 2 మినిస్టర్లు దేనికి పనికిరారు, పరమానంద శిష్యులను నయం వీళ్ళ కాదు చెప్తే ఒక 10% పనులే ఇస్తారు. ఈ 8 మంది 1 రూపాయి పని చేయరు. 2 మినిస్టర్లను దండుగా. అప్పట్లో మన కేసీఆర్ గారు అందుకే కిషన్ రెడ్డిని ఏమో అన్నట్టున్నాడు, ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోండి ఇఫ్ ఏమన్నా గుర్తుంటే. ఆయన అట్లా అన్నట్లో తప్పు లేదు, ఎందుకంటే సేమ్ అవే పనులు కదా. వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా వాళ్ళు చెప్పింది చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి 1 రూపాయి రాలేదని అడుగురు అంటే సమర్థిస్తాడు, దానికి ఏ ఇయ్యమన్నట్టు. సిగ్గుశరం ఏమని ఉందా కిషన్ రెడ్డి నీకు ఇంత? ప్రజలరా గుర్తు పెట్టుకోండి, ఈ సన్నాసులకు తెలంగాణ పైన ప్రేమ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పటికన్నా మనం బుద్ధి తెచ్చుకొని ఈ సన్నాసులకు
బుద్ధి వచ్చేటట్టు చెప్పు తీసుకొని కొట్టేటట్టు సమాధానం చెప్పండి. ఈ సన్నాసులు 8 మంది సన్నాసులు ఎక్కడికి వస్తే అక్కడికి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఆయన ఆదిలాబాద్ ఎంపీ, ఆయన పేరేమో తెలియదు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈయన చేవెళ్ళ ఎంపీ, డికే అరుణ, రఘునందన్ రావు, వీళ్ళు ఎటు వస్తే అటు గల్లా పట్టుకొని అడుగురు ఒక్కొక్కరికి. ఏం పీకి నీకు అసెంబ్లీ పార్లమెంట్ పోయారు, మాకు ఎందుకు 1 రూపాయి బడ్జెట్ రాకపోతే వరుసగా 2 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు గల్లా పట్టుకోవడానికి ఒక్కొక్కరిని ముక్కు పిండి వసూలు చేయాలి. ఈ సన్నాసులకు బయట తిరగడానికి మాత్రం సోకి కావాలి, తెలంగాణ 1 రూపాయి రాకపోతే ప్రశ్నించలేదు, ఏం చేయలేదు. సన్నాసులు దద్దమ్మలు. కాంగ్రెస్ ఎంపీల ముంగడు కూర్చొని ధర్నా చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తే వాళ్ళను ఒకడు కవర్ చేయడు, ఏం చేయడు, వాళ్ళకి మైక్ ఇచ్చే ఛాన్స్ ఇయ్యారు. తెలంగాణ కోసం ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఉంది, మాకు ఏమేమి కావాలని అడగడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. సన్నాసులకు ఛాన్స్ వచ్చా వీళ్ళు అడగరు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ సన్నాసులను బొంద పెట్టకపోతే మన తెలంగాణకు సున్నా, ప్రతిసారి సున్నానే వస్తుంది ఎలక్షన్ టైంలో తప్ప.